హాయ్ అండి. ఆడవాళ్ళకు ఉపయోగపడే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. టిప్స్ నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అయితే ఫస్ట్ టిప్ చూద్దామా? టిప్ నంబర్ 1. మీ చీరలు, సిల్క్ చీరలు గానీ, పల్చటి చీరలు గానీ, కాస్ట్లీ చీరలు గానీ ఏమైనా సరే పిన్నుకి చిక్కుకుని చిరిగిపోతూ ఉంటాయి కదా! బ్లౌజులు కూడా చిరిగిపోతూ ఉంటాయండి. అయితే ఇలా పిన్నుకి నెయిల్ పాలిష్ వేసి అది ఆరాక ఈసారి పెట్టి చూడండి. మీ బ్లౌజులు గానీ, చీరలు గానీ ఇంక చిరగవనమాట. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉన్నట్టయితే అది కూడా వేసుకోవచ్చండి. మనకి నెయిల్ పాలిష్ వేసినట్టే కనబడదు. చూడండి, నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తున్నాను. అలా చీరలకు పెట్టేసుకోవచ్చు. ఆ హోల్స్‌లోకి ఇరుక్కుని చీరలు గానీ, బ్లౌజులు గానీ చిరగవనమాట. టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. టిప్ నంబర్ 2. గోరింటాకు రుబ్బుకుంటూ ఉంటాం కదా మనం. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఒక నిమ్మకాయ, 2 వక్కలు, 1 స్పూన్ పంచదార, 2 స్పూన్లు పెరుగు వేసి రుబ్బుకుని చూడండి. చాలా ఎర్రగా పండుతుందండి. అయితే కొంచెం నీళ్ళు అవసరమైతే మాత్రం కొంచెం నీళ్లు వేసుకుని రుబ్బుకోండి. చాలా ఎర్రగా పండుతుంది. చూడండి, టచ్ చేస్తేనే చాలా ఎర్రగా పండుతుంది. ఇది నేను మీకు కడుక్కుని కూడా చూపిస్తాను. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే రుబ్బుతున్నానండి. మా పాపకి ఇలాగే పెడుతున్నాను. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. మీరు ట్రై చేసి చూడండి. అయితే టిప్ నెంబర్ 3. గోరింటాకు రుబ్బుకుంటాం కదా, మన పిల్లలకి పెడతాము, లేకపోతే మన పక్క వాళ్ళకి పెడతాము, ఫంక్షన్స్లో పెడతాము, ఇంకా మనం కూడా పెట్టుకోవాలనుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలా వేళ్ళకి మనం ప్లాస్టర్ చుట్టేసుకుని కనుక ఎదుటి వాళ్ళకి మనం పెట్టినట్టయితే వాళ్ళకి మనం పెట్టినా కూడా మనం కూడా రైట్ హ్యాండ్కి పెట్టుకోకుండా అయిపోతుంది కదా, మన రైట్ హ్యాండ్ అంతా అయిపోతుందండి. కానీ ఇలా ప్లాస్టర్ వేసుకుని పెట్టినట్టయితే చూడండి, మా పాపకు పెడుతున్నాను. ఆ వేళ్ళంతా అయ్యింది, కానీ ప్లాస్టర్ తీస్తే మన టిప్స్కి మాత్రమే ఉంటుంది. టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4. అయితే మనం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదా, నెయిల్ పాలిష్ రిమూవల్ మనకు ఒక్కొక్కసారి కనబడదు, మన ఇంట్లో అయిపోతూ ఉంటుంది సడన్గా. అయితే మన ఇంట్లో వాడే ఏ పర్ఫ్యూమ్ అయినా సరే, ఇలాగా బాడీ స్ప్రే అయినా సరే, ఇలాగా మన నెయిల్ పాలిష్ మీద స్ప్రే చేసి ఒక కాటన్తో కనుక తుడిచి చూడండి, ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ టిప్ తెలిసి ఉంచుకోండి, అవసరానికి ఉపయోగపడుతుంది. అయితే టిప్ నెంబర్ 5. నెయిల్ పాలిష్ థిక్గా అయిపోయినా, బాగా గట్టిగా అయిపోయినా దాంట్లో పర్ఫ్యూమ్ కానీ బాడీ స్ప్రే కానీ వేసి బాగా షేక్ చేయండి. బాగా ఎండిపోయి ఉంటే ఒక 1 డే వదిలేయండి. థిక్గా అయిపోయి ఉంటే వెంటనే డైల్యూట్ అయిపోతుంది. ఈ టిప్ తెలిసి ఉంచుకోండి, అవసరానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 6. ఈసారి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఫ్లోర్కి అంటుకున్న బాటిల్ కింద పగిలిపోయినా సరే బాధపడకండి. పర్ఫ్యూమ్ వేసి ఒక కాటన్తో తుడిచి చూడండి, ఈజీగా పోతుంది. టిప్ నెంబర్ 7. దువ్వెన చాలా మురికిగా మట్టి పట్టేసింది, మనం అర్జెంటుగా వాడాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే పర్ఫ్యూమ్ దాని మీద వేసి మన బ్రష్తో కనుక రుద్దినట్టయితే ఈజీగా ఎంత మురికున్నా క్షణాల్లో మాయమైపోతుందండి. తర్వాత ఈ దువ్వెన్ని హాట్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ కడిగేసుకోవాలండి. ఈ టిప్ ఖచ్చితంగా వర్కింగ్ ఉమెన్కి కానీ కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 8. ఆడవాళ్ళకి కాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తుంటాయి కదండి. నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, రక్తహీనత ఇవన్నీ పోయడానికి ఒక 3 మనం రోజు మొత్తంలో తీసుకోవాలండి. అదేంటో చెప్తాను చూడండి. ఇలా నువ్వులు తీసుకుని నేను బరగ్గా మిక్సీ ఆడుకున్నానండి. పల్స్ మోడ్లో మిక్సీ ఆడుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా పల్స్ మోడ్లో మిక్సీ ఆడుకోవాలండి. అప్పుడు మనకి ముద్దగా అయిపోదు, ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. చూడండి, నువ్వుల పొడి, బెల్లం పొడి అనమాట. ఇలా దాన్ని ఒక 2 చెంచాలు నెయ్యి వేసి ఉండ చుట్టి ఉంచుకుంటాను. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఉన్న ఆడవాళ్ళు రోజు 2 తీసుకోండి. ఖచ్చితంగా ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఐరన్ కూడా ఎక్కువగా దొరకాలి మనకి అంటే రోజు పొద్దుటే బ్రేక్ఫాస్ట్ బదులు మనం రాగి జావ తీసుకుంటే ఒక పెద్ద గ్లాస్ నిండా, రాత్రి పడుకునేటప్పుడు కూడా పాలు తాగి పడుకోండి. దీనివల్ల ఏంటంటే మన ఆడవాళ్ళకి ఆ కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత ఉండదన్నమాట. అయితే టిప్ నెంబర్ 9. చూడండి, మన పిన్నిస్ మొద్దుబారిపోతూ ఉంటుంది. అయితే మనం చీరలకి గుచ్చుకోదు, మనం మొండిగా గుచ్చితే దార పోగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు చీర పాడవకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఉండే ఒక కొవ్వొత్తికి ఈ పిన్నిస్ని బాగా గుచ్చి తీయండి. అప్పుడు పిన్నిస్ షార్ప్ అవుతుంది. మా ఇంట్లో క్యాండిల్ లేదు అంటారా, ఇంట్లో వాడిన సోప్కి కూడా అలా గుచ్చి తీయచ్చండి. ఖచ్చితంగా పిన్నిస్ షార్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈజీగా దిగిపోయింది. నేను చెప్పిన టిప్స్ అన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.